నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ డాక్టర్ అజిత, జిల్లాలో ఉన్న డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఎలక్షన్ విధి నిర్వహణ చేసే సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది పక్షపాతం లేకుండా ఎలక్షన్ నియమ నిబంధనలు అనుసరించి ఉద్యోగ నిర్వహణ చేయాలని, ఉద్యోగ నిర్వహణలో అలసత్వం పనికిరాదని అన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించిన ఓటు హక్కును నిర్భయంగా, నిష్పక్షపాతంగా, భయాలకు తావు లేకుండా, ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకునేలాగా సిబ్బంది విధి నిర్వహణ చేయాలని అధికారులను కోరారు. భీమవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ వద్ద పల్స్ పోలియో ప్రచార ర్యాలీని జెండా ఊపి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటరమణ ప్రారంభించారు. ఈ ర్యాలీ బిఆర్ అంబేద్కర్ సెంటర్ నుండి ప్రకాశం చౌక్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 3వ తేదీ ఆదివారం చేపట్టనున్న పల్స్ పోలియో వ్యాక్సిన్ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కల మందును తప్పక వేయించాలని అన్నారు. జిల్లాలో 1315 బూతులు, 5260 మంది అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న 1,85,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని గుర్తించామని తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మరింత చొరవ తీసుకోవాలని అన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లిన వారు ఏ కారణం చేతనైనా చుక్కలు ఆ రోజు వేయించకపోయినా 4-5 తేదీలు వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వస్తారని, తప్పక చుక్కలు వేయించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ కోరారు. కార్యక్రమంలో జిల్లా అదనపు డిఎంహెచ్ఓ భాను నాయక్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి దేవసుధాలక్ష్మి, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఎస్ కీర్తి కిరణ్, ఐసిడిఎస్ అధికారి బి సుజాతారాణి, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి, వైద్యాధికారులు, పల్స్ పోలియో టాస్క్ ఫోర్స్ అధికారులు, వైద్య సిబ్బంది, స్వాతి నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భీమవరం హౌసింగ్ కాలనీలోని ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో SLC2 స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాం విద్యార్థులచే అద్భుతంగా జరిగిందని స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్య కృష్ణంరాజు తెలిపారు. స్కూల్ ప్రిన్సిపాల్ టి శ్రీనివాస్ మాట్లాడుతూ SLC యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో ఉన్న అంతర్గత నైపుణ్యాలు వెలికి తీయడమేనని, సబ్జెక్టుల్లో నేర్చుకున్న విజ్ఞానాన్ని వారి తల్లిదండ్రులకు, ఇతర విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించడం జరుగుతుందని తెలిపారు. 4 విద్యార్థులను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి శ్రీనివాస్, బివై సుధా, కేవీవి సత్యనారాయణ, ఏవిల్ దుర్గాబాయ్, యు గజలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. SLC ప్రోగ్రామ్ అని మా ఆదిత్య స్కూల్లో జరుగుతుంది. ఈ SLC ప్రోగ్రామ్ అంటే స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అని, అంటే మన ఎడ్యుకేషన్ ఫెయిర్ లాంటిది. యాక్చువల్గా సైన్స్ ఫెయిర్లు, సైన్స్ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఓన్లీ ఒక సబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేసి చేస్తూ ఉంటారు. కానీ SLCలో ఎడ్యుకేషన్ ఫెయిర్లో అన్ని సబ్జెక్ట్స్, అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అలాగే జనరల్ సబ్జెక్ట్కి సంబంధించి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, కంప్యూటర్స్కి సంబంధించి, అట్లాగే రోబోటిక్స్కి సంబంధించి, సో అన్ని రకాల సబ్జెక్ట్స్కి మీద పిల్లలకి ఎంతవరకు అవగాహన ఇప్పటివరకు కలిగింది, దాన్ని అందరికీ వెరీ పర్టికులర్గా వాళ్ళ పేరెంట్స్కి మేము ఎంతవరకు చదువుకున్నాం అనేది వాళ్ళు పేరెంట్స్కి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి ఆ నేర్చుకున్న మెథడ్స్ ఎంత ఈజీ మెథడ్స్లో వాళ్ళు ఈ కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ ద్వారా ఇవన్నీ సబ్జెక్టులు నేర్చుకున్నారనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, అంటే పర్టికులర్గా తల్లిదండ్రులకి చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా, అలాగే మిగతా స్టూడెంట్స్కి కూడా అన్ని సబ్జెక్ట్స్ మీద ఎంత అవగాహన ఉందనేది క్లియర్గా తెలిసేటట్టు చేస్తారు. ఈ కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్స్ని పర్టికులర్గా, అంటే మనం మా ఇన్స్టిట్యూషన్లో దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా ఈ కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ ఇస్తూనే వస్తున్నాం. గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టే విధంగా రైతాంగానికి అవగాహన కల్పించాలని ప్రకృతి వ్యవసాయం ఏపీఎం బాలకోటయ్య చెప్పారు. శనివారం అత్తిలి మండల మహిళా సమాఖ్య భవనంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రసాయన ఎరువులు లేకుండా వ్యవసాయం ఎలా చేయవచ్చునో, ప్రకృతి వ్యవసాయం సాగు ద్వారా కూడా తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన పంటలు పండించే విధానంపై బాలకోటయ్య వివరించారు. ఏపీఎం రత్నకుమార్ మాట్లాడుతూ ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ప్రతి గ్రామ సంఘ పరిధిలో 5 ఏళ్లలోపు పిల్లలను పోలియో కేంద్రాలకు హాజరై పోలియో చుక్కలు వేయించే విధంగా చూడాలని అన్నారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని గ్రామ సంఘాలతో స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులు ర్యాలీగా వెళ్లి బస్ స్టేషన్ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఎటువంటి ప్రలోభాలకు తగ్గకుండా ఓటు హక్కును వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సిసిలు సునీత, మూర్తి, మండల సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అత్తిలి పిఎస్సి పరిధిలో 27 పోలింగ్ బూత్ల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేశామని పిఎస్సి వైద్యాధికారి డాక్టర్ కె నాగరాజు చెప్పారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 ఏళ్ల లోపు గల 3453 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకునే వారికి సోమ మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారని వైద్యాధికారి నాగరాజు చెప్పారు. అత్తిలి శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శాంతి కళ్యాణం జరిపారు. అత్తిలి గ్రామం చెందిన దిరిశాల నాగేశ్వరరావు, నాగజయశ్రీ దంపతులచే శ్రీ స్వామివారి కళ్యాణ తంతు నిర్వహించారు. ఆలోచకుడు ఐలూరి రాజశేఖర్ శర్మ, సిద్ధేశ్వర శర్మ, సాయి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాన్ని జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బండి అంజన్న, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడ చూసిన శివుడు యొక్క ఆలయాలు తూర్పును పడమరముఖంగా శివాలయం తూర్పుగా మనం కైలాసలోకానికి వెళ్ళిపోతారు. మనం ధరిస్తాం పవిత్రానాం పవిత్రం యో మంగళానాం చ మంగళం. మన దిరిశాల వారి యొక్క సొమ్ముండే ఐశ్వర్యం అదంతా పవిత్రమైపోతుంది. ఇటువంటి ఈశ్వర దిరిశాల వారి కుటుంబంలో జన్మించిన చిట్టి గారి యొక్క పురోహితులు మన ఇంటి పేరు. ఇప్పుడు దిరిశాల వారి కుటుంబం, వారి గోత్రీకులు, వారి ఇంటి తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో అత్తిలి మండల టీడీపీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న అన్న క్యాంటీన్ 537 రోజుకు చేరుకుంది. ఆర్మీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అత్తిలి మండల పార్టీ అధ్యక్షులు ఆనల ఆదినారాయణరావు, కార్యదర్శి అల్లి సత్యనారాయణ, మాజీ ఎంసీ చైర్మన్ పులిశెట్టి చంటి, దాసరి నాగరాజు, చేకూరి రవి, చిట్టాల పార్వతి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి ఎంబీఆర్ మాంటిసోర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం గణిత సైన్స్ ఫెస్టివల్ నిర్వహించారు. టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, సౌర విద్యుత్తో వినూత్న కల్పనతో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు. త్రికోణమితిలో పర్వతాల ఎత్తులను, భవనాల ఎత్తులను ఎలా కనుగొనవచ్చో ఛాయాచిత్రాల సాయంతో వివరించారు. ఈ సందర్భంగా జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో మాంటిసోరీ డిజిటల్ స్కూల్ డైరెక్టర్ ఎంఎల్ఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం సెంట్రల్ సిలబస్కు దీటుగా పినాకిల్ కరికులంను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. దీనిపై పినాకిల్ ప్రోగ్రామ్ రీజనల్ కోఆర్డినేటర్ త్రినాథ్ తల్లిదండ్రులకు, విద్యార్థులకు సిలబస్పై అవగాహన కల్పించారు. సమావేశంలో ప్రిన్సిపాల్ అనుదీపిక, వైస్ ప్రిన్సిపాల్ హజరాబాను, హెచ్ఎం రాంబాబు, గణిత సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈడూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వరాల వెంకటేశ్వర స్వామివారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ జరిపారు. ఉదయం అర్చనలు చేసి స్వామివారిని విశేషంగా అలంకరించారు. ఆలోచకులు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో పూజలు జరిపారు. పరిసర గ్రామాల నుండి వేలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. హాజరైన భక్తులకు దాత సహకారంతో అన్నదానం జరిపారు. అత్తిలి మండలం ఈడూరుకు చెందిన పులపతి అయ్యప్ప అనే యువకుడు తన కుమార్తెకు బలవంతంగా తాళి కట్టి అత్యాచారం చేశారంటూ తల్లి పంపన యశోదలక్ష్మి అత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడని, తన కుమార్తె 7వ తరగతి చదివి ఇంటి వద్దే ఉంటుందని తెలిపింది. తాము అద్దెకు ఉన్న ఇంటి పై భాగంలో ఉంటున్న అయ్యప్ప గత నెల 18వ తేదీ రాత్రి తమ కుమార్తె నిద్రిస్తున్న గదిలోకి చొరబడి అంగీకరించకపోతే చంపుతానని చెప్పి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. తిరిగి 26వ తేదీ రాత్రి కుమార్తె నిద్రిస్తున్న గదిలోకి వచ్చి బలవంతంగా తాళి కట్టి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వి రాంబాబు తెలిపారు. అసమర్థ పాలనగా వైసీపీ ప్రభుత్వ పరిపాలన గుర్తింపు పొందిందని తనకు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆర్ను రాధాకృష్ణ విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సకల జిల్లా చైతన్యం కోసం నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్ర ర్యాలీలో నిర్వహించారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వేసవిలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామమని అభినందించారు. రేలంగిలో వంగవీటి రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రేలంగిలో ఏర్పాటు చేసిన జగన్ కాలనీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. మెంటలమ్మ కాలనీలో సరైన రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, డ్రైనేజ్ సమస్యలతో సతమతమవుతున్నట్లు స్థానికులు వివరించారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సమస్యను పరిష్కరిస్తుందని రాధాకృష్ణ హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని స్థానికుల దగ్గర వర్గం విన్నవించారు. ఈ సందర్భంగా తనకు మాజీ శాసనసభ్యులు ఆర్ను రాధాకృష్ణ మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో విఫలమైందని విమర్శించారు. కేతవారిపాలెం, కావలిపురంలో రేపటి కోసం పాదయాత్ర ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు చుక్కా సాయిబాబా, గుబ్బల శ్రీనివాస్, గూడూరి నాగరాజు, బొంతు శ్రీను, మానే భాస్కర్రావు, కామన్ ఏడుకొండలు, కామన్ రాంబాబు, అడ్డాల మెంటారావు, అడ్గల వెంకటరత్న, మంగన శ్రీను, దొమ్మిడి భాస్కర్రావు, పాలా భూషణం, కాలుపురం గ్రామ సర్పంచ్ వనచల్ల అప్పన్నస్వామి, మేరాల గిరీష్, వాస మురళీకృష్ణ, నున్న దుర్గాప్రసాద్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. కూడా ఈ నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామంలోనూ కూడా పాదయాత్ర చేస్తూ ప్రజలందరినీ కూడా కలవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని చోట్ల గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి తప్పితే ఈరోజు అభివృద్ధి ఎక్కడా కూడా జరగలేదు అనేది ప్రజలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా రోడ్లు కానీ, డ్రైనేజ్ నిర్మాణాలు కానీ పూర్తి అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కనిపిస్తుంది. వీళ్ళు ఏదో అరకొర పనులు చేసినా, ఒక చోట డ్రైనేజీల నిర్మాణం చేపట్టినా ఆ డ్రైనేజీలకి మురుగునీరు పారకుండా దోమల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే డ్రైనేజీలన్నీ కూడా ఈరోజు పూర్తిగా ధ్వంసమైపోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం 2.5 సంవత్సరాల్లో ఈరోజు ఏదైతే డ్రైనేజీలు నిర్మించారో డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా పాడైపోయి శిథిలావస్థకు వచ్చినాయి. అంటే వీళ్ళు ఎటువంటి నాణ్యతతో ఈ పనులు చేశారనేది అర్థమవుతుంది. కేవలం కమిషన్ల కోసం, వీళ్ళు బిల్లుల కోసం డ్రైనేజీలు నిర్మించామని చెప్పి దోచుకున్నటువంటి పరిస్థితి. రోడ్ల నిర్మాణం కూడా అదేవిధంగా ఈరోజు రోడ్లు కూడా పూర్తిగా సిమెంట్ రోడ్లు కూడా సర్వనాశనం అయిపోయే విధంగా వేసిన సంవత్సరం 2 సంవత్సరాల్లోనే కూడా పూర్తిగా దెబ్బతినే విధంగా ఉన్నాయి. ఆ విధంగా ఈరోజు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలతో పాటుగా నిత్యావసర వస్తువుల ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ, మద్యం ధరలు కానీ ఇటువంటివన్నీ కూడా ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు పాదయాత్రకు ముఖ్యంగా మహిళల నుంచి, యువత నుంచి, రైతాంగం నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన తెలియజేస్తూ వారందరూ కూడా ముందుకు రావడం ఈరోజు రాబోయే రోజుల్లో మార్పుకి సంకేతం అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు సొంత చెల్లిని, తల్లిని కూడా ప్రేమించలేనటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ప్రేమిస్తాడని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈరోజు తల్లిని, చెల్లిని గెంటేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అవసరం తీరాక రాష్ట్ర ప్రజలను కూడా ముంచుతాడనే నమ్మకం ఈరోజు ప్రజల్లో ఏర్పడింది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే రోజు కూడా దగ్గరలో ఉందని. మరొక 40 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాబోతుంది.
ఒక మంచి సుపరిపాలన అందించి అభివృద్ధి సంక్షేమాన్ని కూడా సమయంలో తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటారు. దినదినాభివృద్ధి చెందుతున్న నేటి వైద్య రంగంలో ఫిజియోథెరపీ వైద్యం చాలా ప్రాధాన్యత సంతరించుకుందని తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ వంక రాజకుమారి అన్నారు. తణుకు పట్టణంలోని మీనాక్షి మెడికల్ షాప్ ప్రాంతంలోని గోదావరి అర్బన్ బ్యాంక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ప్రజ్ఞ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ను శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. నేటి ఆధునిక కాలంలో పెరాలసిస్తో పాటు ఇతర శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులకు ఫిజియో వైద్యం సంజీవిలా పనిచేస్తుందని స్పష్టం చేశారు. గతంలో పెరాలసిస్ సోకిందంటే మంచానికే పరిమితమయ్యే పరిస్థితులు ఉండేవని, కానీ నేడు రోగి నిలబడేందుకు సైతం అవయవాలు సహకరించిన పరిస్థితుల్లో ఫిజియోథెరపీ ద్వారా పరిగెత్తేలాగా చేస్తున్న వైద్య వ్యవస్థను మనకు అందుబాటులోకి రావడం శుభపరిమాణమని అన్నారు. ఫిజియోథెరపీ సెంటర్ వైద్యులు డాక్టర్ జిఎల్ ఆదినారాయణ రెడ్డి, డాక్టర్ అలైక్యుడు మాట్లాడుతూ తమ సెంటర్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని, అవయవాలు సహకరించని పరిస్థితుల్లో ఉన్న రోగులకు సైతం ఆర్థో న్యూరో ఫిజియోథెరపీ సేవలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. వివిధ కారణాలతో అవయవాలు పనిచేయని వారికి కూడా ప్రత్యేక కౌన్సిలింగ్, ఫిజియోథెరపీ ద్వారా అందరిలా తిరిగేలాగా వారి పని వారు చేసుకునే విధంగా నడిపిస్తామని చెప్పారు. ప్రత్యేకంగా గర్భిణులకు నార్మల్ డెలివరీ అయ్యే రీతిలో ప్రోత్సహించే వైద్య సేవలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని, నార్మల్ డెలివరీ సైతం తక్కువ సమయంలోనే ప్రసవం జరిగేలాగా గర్భిణులకు కొన్ని రకాల వ్యాయామ ప్రక్రియ ద్వారా సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన పలువురు ప్రముఖులకు కంతేరు గ్రామ సర్పంచ్ గుడిమెట్ల ఆదిలక్ష్మి, గుడిమెట్ల వీరవెంకట సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీ యూనిట్ వద్ద అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్స్ కు, రూట్ సూపర్వైజర్ ఆఫీసర్లు, మొబైల్ టీమ్ మెంబర్స్ కు పల్స్ పోలియో రివ్యూ మీటింగ్ ను నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి దుర్గామహేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకు పట్టణంలో 52 పోలియో చుక్కల కేంద్రాలను, 3 మొబైల్ టీంలను, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ల వద్ద ట్రాన్సిస్ట్ బూత్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా ప్రజలు తమ ఇండ్లలోని 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. 3న పోలియో చుక్క కేంద్రాల వద్ద 4-5 తేదీల్లో గృహదర్శనాల ద్వారా మొబైల్ టీంలు వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమం అర్బన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీధర్, డాక్టర్ రాజనాగభూషణం, డాక్టర్ డానియల్ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు, రూట్ సూపర్వైజర్ ఆఫీసర్ తిరుమూర్తులు, భాస్కర్ రెడ్డి, సునీత, రత్నాబాయ్, సత్యనారాయణ, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 3వ తారీఖుని పల్స్ పోలియో కార్యక్రమం 0 to 5 చిల్డ్రన్స్కి అందరికీ కూడా అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా పల్స్ పోలియో చుక్కలు వేయడానికి కార్యక్రమం జరుగుతుందండి. తప్పనిసరిగా మన తణుకులో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇది పల్స్ పోలియో అనేది అందరికీ తెలిసిన విషయమే. పోలియో చుక్కలు ఎవరైతే వేయించుకోరో వారికి అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఈ ప్రోగ్రాం సద్వినియోగం చేసుకోండి. ఈ పల్స్ పోలియో ప్రోగ్రాం అనేది ఫస్ట్ డే ఆదివారం నాడు బూత్ డే, అంటే సుమారు 52 బూతులు తణుకు బస్టాండ్ రైల్వే స్టేషన్తో పాటు 52 బూతులు వివిధ వార్డుల్లో పెట్టడం జరిగింది. సుమారు 230 మంది దీంట్లో కార్యక్రమంలో పనిచేయడం జరుగుతుంది. అలాగే సోమ మంగళవారం అంటే 4-5 తారీఖుల్లోని ఇంటింటికి కూడా పల్స్ పోలియో నిమిత్తం తిరగడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా చుట్టాల పిల్లలు వచ్చినా సరే, ఏ విధమైన ఇష్యూస్ ఉన్నా సరే తప్పనిసరిగా అందరూ కూడా ఇది సురక్షితం. అందరూ కూడా పల్స్ పోలియో చుక్కలు వేయించుకొని అందరూ బాధ్యతగా సహకరిస్తారని మేము తప్పనిసరిగా కోరుచున్నామండి. మరి ఈ ప్రోగ్రాం భారతదేశ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంబైన్డ్గా ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ని పోలియో రహిత దేశంగా తయారు చేయడం కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. అంచేత ఏంటంటే ప్రజలు కూడా దాన్ని బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం అయితే ఎంత ప్రోత్సహించి ఈ ప్రోగ్రాం అందరితో చేయిస్తుందో అలాగే ప్రజలు కూడా బాధ్యతగా తీసుకొని అందరూ సహకరిస్తారని కోరుచున్నానండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.